ఆదికాండం 12వ అధ్యాయంలో 18, 19, 20 వచనాలు, ఆ తర్వాత 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. దేవుని పిలుపు మేరకు అబ్రాము తను ఉన్న దేశాన్ని, తను ఉన్న ప్రదేశాన్ని, తన ఇంటి వారిని తాను వదిలిపెట్టి దేవుడు చూపించే దేశానికి తాను ప్రయాణమై వచ్చాడు. తాను ప్రవేశించిన కానాను దేశాన్ని దేవుడు తన సంతానానికి ఇస్తానని వాగ్దానం పొందిన తర్వాత దేవుని సన్నిధిలో బలిపీఠము కట్టి యెహోవా నామమున తాను ప్రార్థన చేశాడు అన్న సంగతి 7వ వచనంలో మనం గమనిస్తాం. 7, 8 వచనాల్లో తాను ఏ దేశమైతే వాగ్దానం ద్వారా పొందబోతున్నాడో ఆ దేశం నుండి దక్షిణ దిక్కుకు తాను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కరువు కలిగినట్లుగా మనం చూశాం. ఎప్పుడైతే కరువు కలిగిందో అతడు దేవుని మీద ఆధారపడకుండా ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తిగా ఉంటూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టకుండా తన సొంత ఆలోచన మేరకు, తన సొంత తలంపు మేరకు స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఐగుప్తు దేశంలో తాను ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో తాను ప్రవేశించడానికి పూనుకుంటాడో అప్పుడు దేవాది దేవునికి అబ్రాముకు ఎడబాటు అనేది ప్రారంభమైంది. చిన్నగా దేవునికి తాను దూరస్తుడిగా అయిపోయాడు. దేవుని నిమిత్తమై తాను కట్టిన బలిపీఠం, దేవుని సన్నిధిలో తాను చేసిన ప్రార్థన, అది దేవునికి ఎంతగానో సంతోషకరంగా ఉంది. ఆ స్థలాన్ని తాను వదిలిపెట్టి ఐగుప్తు దేశంలో తాను ప్రవేశించడం ద్వారా, ప్రవేశించడానికి తాను ఇష్టపడి తీర్మానం చేసుకొని తన అడుగు ముందుకు వేయటం ద్వారా అప్పటి నుండి దేవునికి అబ్రహాముకు ఎడబాటు అనేది జరుగుతూ వచ్చింది. అబ్రహాము తన జీవితంలో దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి తాను ప్రారంభించాడు. దేవుణ్ణి తన క్రియల ద్వారా దుఃఖపెట్టే సమయంలో అబ్రహాము ఉన్నట్లుగా మనం గమనించాం. తాను మొట్టమొదటిగా అబద్ధం ఆడడం నేర్చుకున్నాడు. తన భార్యను చెల్లిగా చెప్పడానికి తాను ఇష్టపడ్డాడు. తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి, తన ప్రాణం మీద ఆశతో అబద్ధం ఆడడానికి తాను తీర్మానం చేసుకున్నాడు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులుగా మనమందరము కూడా దేవుని పిల్లలుగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని గతంలో హెచ్చరించబడ్డాం. దేవుని పిల్లలుగా అబద్ధం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అబద్ధాన్ని మన నోట రానియకూడదు. యథార్థవంతులుగా మనం ఉంటే దేవుని శక్తి, దేవుని బలం, దేవుని తోడు మనతో ఉంటుంది. అబద్ధానికి తండ్రి ఎవరండి? అబద్ధానికి తండ్రి అపవాది. తల్లి ఎవరు? బైబిల్ ఎక్కడ లేదు. ఎవరు అన్నది ఏమన్నారు? కాదు. అబద్ధానికి జనకుడు అపవాది, సాతాను దానికి తండ్రి. మన దగ్గరికి వస్తాడు, మనల్ని తల్లిగా చేయడానికి వాడు ఇష్టపడతాడు. అప్పుడు జన్మించేది అబద్ధం. కాబట్టి వానికి సాటిగా మనం ఉండడానికి ఎప్పుడు ఇష్టపడకూడదు. మన దగ్గరికి వాడికి వస్తే వేరొకరిని చూసుకుపోనాలంతే. ఆ రీతిగా ఉండాలి మన తీర్మానం. అబద్ధం అనేది మనకు దూరంగా ఉండాలి. అది మన దగ్గరికి రాకూడదు. అబద్ధం ఆడటం మనం మొదలు పెట్టామంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరలా అబద్ధం ఆడు. అప్పు చేయడం మొదలు పెట్టామంటే కట్టడానికి మళ్ళీ అప్పే చెయ్యాలంతే. అట్లనే అబద్ధం ఆడటం మొదలు పెట్టామంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం ఆడాల్సిందే. అబద్ధాల కుప్ప పేరుకుపోతుంది. అబద్ధానికి జనకుడైన అపవాదితో మనకు అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు మనం వెళ్ళేది ఘోరమైన నరక, అగ్నిగన్నులతో మండే గుండం. అది 2వ. అబద్ధికులందరూ అందులో వెళ్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని, మన నోటిని మనం కాపాడుకునే వారుగా ఉండాలి. అబ్రాము ఆ రీతిగా తాను అబద్ధమాడి తన భార్య ఐగుప్తు దేశంలో రాజు ఇంటికి వెళ్ళేటట్లుగా చేశాడు. ఆ తర్వాత అబ్రాము ఆస్తిని సంపాదించుకున్నాడు. ఫరో ఆమెను బట్టి అబ్రాముకు మేలు చేశాడు. ఆ మేలు అబ్రాము జీవితంలో మాత్రమే కాకుండా నేటికి కీడు తెచ్చిందిగా గతంలో మనం గమనించాం. ఈ రీతిగా అబ్రాము భార్య అయిన షారాయి వారి ఇంట్లో ఉండగా దేవుడు ఆ ఇంటి వారికి వేదనలు కలిగించినట్లుగా మనం చూసాం. గత వారంలో 2 అభిప్రాయాలు, 2 తలంపులు ఇందులో నుంచి మనం గమనించాం. మొదటి తలంపు ఏంటంటే
వారికి వేదనలు కలగడానికి ఒక రకంగా అబ్రాము కారకుడయ్యాడు. వారు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఫరో ఇల్లు నెమ్మదిగా ఉంది. కానీ శారా తన చెల్లెలి అని చెప్పడం ద్వారా ఆ ఇంటి వారికి వేదనలు కలిగించడానికి అబ్రాము కారకుడయ్యాడు అనే విషయాన్ని గతంలో మన జ్ఞాపకం చేసుకున్న గత వారు. అంత మాత్రమే కాకుండా శారాయిని బట్టి దేవుడు ఆ ఇంటి వారికి వేదనలు కలగచేశాడు. శారాయిని తాను కాపాడిన వాడుగా మనం చూస్తాం. దేవుని పిల్లల భద్రత దేవుడే చూసుకుంటాడు అనే విషయాన్ని కూడా గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది 18 నుండి 20 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచ్చిన భాగాల్లో ఫరో అబ్రామును పిలిపించాడు. ఫరో అబ్రామును పిలిపించి అబ్రామును తాను ఒక మాటలో చెప్పాలంటే చాలా ఖండిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెబుతీవి? ఈ మాటలనేది స్మూత్ గా వింటాడా? అప్పుడే వేదన చేత బాధించబడ్డాడు. చాలా వేదనలు కలిగాయి, బాధ కలిగింది. ఇంట్లో ఎవరికి నెమ్మది లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరి ద్వారా కీడు సంభవించిందో ఆ వ్యక్తిని పిలిచి, ఏంటయ్యా అబ్రాం ఇట్లా చేసావయ్యా, ఏం పద్ధతి అయ్యా అని వింటాడా? అక్కడ చూడండి, ఆ మాటలు ఏ రీతి కనబడుతున్నాయంటే, నీవు నాకు చేసినది ఏమిటి? ఏం చేసావు నువ్వు నాకు? ఒక పరదేశిగా నా దగ్గరికి వచ్చి, భోజనం కోసం వచ్చి, కరువులో ఉన్నానని చెప్పి నా దగ్గరికి వచ్చి, నా దేశం ఆహారము తింటూ నాకు చేసింది ఏంటి నువ్వు అని అబ్రహాము గద్దించబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే ప్రశ్నించబడుతూ ఉన్నాడు. నేను ఆమెను నా భార్యగా చేసుకుందనేమో, నీ సహోదరి అని నీవేలా చెబుతీవి? ఎలా చెప్పావు నా సహోదరిని? చెప్పడానికి ఏ విధంగా అనిపించింది నీకు? భార్యను పట్టుకొని సహోదరి అని ఎలా చెప్పగలిగావు? గద్దిస్తా ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు ఫరో అబ్రాము. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్ము అని చెప్పాను. ఇంగ్లీష్ బైబిల్ ఏదైతే రాయబడింది, టేక్ హర్ అండ్ గో దై వే. నీ మార్గాన్ని వెళ్ళిపో. టేక్ హర్ అండ్ గో యువర్ వే అని రాయబడిందండి. నీ దారులను వెళ్ళిపో, మా దగ్గర ఉండడానికి వెళ్ళలేదు. ఒక అన్యుని చేత ఆశీర్వాదానికి కారకుడుగా ఉండవలసిన వ్యక్తి అవమానం పొందుతున్నాడు. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం అదే. ఒక అన్యుని చేత, దేవదేవుణ్ణి ఎరగని వాని చేత ఆశీర్వాదానికి కారకుడుగా ఉండవలసిన అబ్రాము అవమానం కాదండి ఇది. ఎంత అవమానం! గౌరవప్రదమైన జీవితాన్ని జీవించవలసిన అబ్రాము ఆ దేశానికే ఆశీర్వాదకరంగా ఉండవలసిన అబ్రాము ఆ దేశపు రాజు చేత చీవాట్లు తింటూ ఉన్నాడు. ఎంత అవమానకరమైన సంగతి! అంత మాత్రమే కాదు, ఫరో ఏం చేశాడంటే తన రాజ్యంలో ఉన్న వారికి ఆజ్ఞాపించాడు, జనులకందరికీ ఆజ్ఞాపించాడు. మామూలుగా అయితే రాజు ఆజ్ఞాపించవలసింది సైనికులకు, అంతేనా? సైనికులకేనా? మీరు వెళ్ళి వారిని పంపించేయండి అనాలి. కానీ ఇక్కడ ఫరో ఏం చేస్తూ చూడండి, గమనించండి. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున అందరికీ ఆజ్ఞాపించాడు. అంటే దేశంలో చాటింపు వేయించాడు అంతే. ఎవరి నిమిత్తం? అబ్రాము నిమిత్తం. దేశంలో చాటింపు వేయించాడు. జనులకందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? వారు అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. వారందరూ అబ్రామును పంపివేసిన వారిగా కనబడుతున్నారు. అబ్రాము ఎందుకు వచ్చాడండి? కరువులో ఆహారం కోసం వచ్చాడు. ఇప్పుడు కరువు ముగిసిందో లేదో మనకు రాయబడలేదు, కానీ వారందరూ అబ్రామును పంపించి వేసినట్లుగా మనం చూస్తున్నాం. జనులందరికీ ఆజ్ఞాపించినందున, అది చూడండి, అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును, మామూలుగా ఇక్కడ ఏం రాయబడాలి? సాగనంపిరి అని రాయబడాలి. అంతేనా? మేలు పొందితే సాగనంపుతారు, కీడు పొందితే పంపేస్తారు, వెళ్ళగొడతారు, అంతే. దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి అన్ని జనుల మధ్య దేవుని నామం అవమానపరచబడుతుందా? దేవుని పిల్లలుగా మనం ఘనపరచబడుతున్నామా?
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. యేసుప్రభువు వారు తెలియజేశారు, ధన్యతలు ముగించబడిన తర్వాత చివరి ధన్యత అనుకుంటాను, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా, చూడకుండా చెప్పండి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికము. ఇప్పుడు అబ్రాహాము అట్లా అనుకున్నాడు. అది అబ్రాహాము నిందల పాలయ్యాడు, అబ్రాహాము అవమానం పాలవుతున్నాడు. ఇప్పుడు అనుకోవచ్చే మాట, దేవుని కోసం ఎంత భారాన్ని భరిస్తున్నాను, దేవుని కోసం ఎంత నిందలు భరిస్తున్నాను, నన్ను ఎంత తిడుతున్నారు వీరంతా, జనులందరూ కూడి పంపేస్తున్నారే నన్ను అని ఒకవేళ ఆ మాట ఆ రీతిగా ఆదరణగా తీసుకుని ఉండడానికి వీలవుతుంది అబ్రాహాముకు? చాలాసార్లు మనం తీసుకుంటాం దాన్ని ఆదరణగా, చాలాసార్లు మనం తీసుకుంటాం దాన్ని ఆదరణగా. ఏదోలేనా దేవుని కోసం నిందలు భరిస్తున్నా, దేవుని కోసం శ్రమలు భరిస్తున్నా, దేవుని కోసం పడాలి కదన్నా. అరే నిజంగా దేవుని కోసం పడుతున్నావా? నీ తప్పు వల్ల నువ్వు నిందలు పడుతున్నావా? నీ అపరాధం వల్ల నువ్వు నిందలు పడుతున్నావా? భర్త అంటున్నాడు, నువ్వు ప్రార్థన పోలే, నాకేం అభ్యంతరం కాదు, ఇంట్లో వంట చేసిపో, నేనున్నా కదా తినడానికి, వంట చేసిపో అంటే నేను ప్రార్థన పోవాలా అని పెద్ద భక్తి పరురాలుగా మందిరానికి వచ్చిందట. వస్తే భర్త బజార్లో పడుకున్నాడు. నీదేం భక్తే? భర్తకు అన్నం వండి పెట్టకుండా ప్రార్థన పోయేది నీదేం భక్తే? ప్రార్థనకు వచ్చింది, సేవకుల దగ్గరికి వచ్చింది సహోదరి, అన్నా నేను ప్రార్థనకు వస్తుంటే నా భర్త తిట్టాడన్నా, తిట్టకుండా తిట్టాడన్నా, దారులు నిలబడుకొని తిట్టాడన్నా అంటే ఈ సేవకుడు అంటాడు, అమ్మా ప్రభు కోసం నువ్వు నింద భరిస్తున్నావులే, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు అంటాడు. సంగతి తెలియడు. ఇంతకు ఆ భర్త ఎందుకు తిట్టాడు? ఎందుకు అరిశాడు? ఎందుకు కోప్పడ్డాడు? తన ధర్మం తాను నెరవేర్చకుండా, బాధ్యత నెరవేర్చకుండా భక్తిని వస్తే చాలాసార్లు మనం చేసిన పొరపాటు వల్ల మనం అవమానం పాలవుతాం. ఇప్పుడు అబ్రాహాము కూడా అదే స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు పంపివేయబడుతూ ఉన్నాడు, అతడు గద్దించబడ్డాడు, అతడు ప్రశ్నించబడ్డాడు. నువ్వు వెళ్ళిపో, నీ మార్గాన నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా రాజు అబ్రాహాముతో అంటూ ఉన్నాడు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. హాయిగా నిద్రపోతున్నాడు కదండి, హాయిగా నిద్రపోతున్నాడు. ఎక్కడ పోయి నిద్రపోతున్నాడు? ఓడ దిగువ భాగానికి పోయాడు. ఓడ దిగువ భాగాన నేను ప్రయాణం చేసిన వారిని అడిగాను, తర్వాత నేను కూడా తెలుసుకున్నాను ఏంటంటే, ఓడ దిగువ భాగాన చల్లగా ఉంటది. ఎందుకు? ఆ ఓడ దిగువ భాగం నీళ్ళలో ఉంటది. ఓడంతా నీటిపైన తేలదండి. ఓడలో కొంత భాగం నీళ్ళలో ఉంటది, దాదాపు 40% పైన ఉంటది అంతే. ఎందుకంటే ఆ అడుగు భాగం కొంత నీళ్ళలో ఉంటుంది, అది చాలా చల్లగా ఉంటది అట. ఏసీలో పండుకున్నాడు మనోడు. ఎవరైనా యోనా కదా, యోనా ఏసీలో పడుకున్నాడు, బాగా నిద్రపోతున్నాడు. ఏం నిద్ర అది? గాఢ నిద్ర. మళ్ళీ గురికొస్తా లేదో నాలాగా స్టేషన్ లాగా, కానీ బాగా గాఢ నిద్రపోతూ ఉన్నాడు. గాఢ నిద్రపోతూ ఉండగా ఓడ నాయకుడు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడండి? ఓయి నిద్రపోతా. మామూలు వింటాడన్నమాట. అప్పటికే సరుకులన్నీ పడేశారు, అప్పటికే మొరపెట్టుకుంటున్నారు దేవతలకు అందరికీ కదండి. అంత తికమక అయిపోయింది ఓడంతా తికమక అయిపోగా ఓడ నాయకుడు ఆయన దగ్గరికి వచ్చి ఏమండి లేయండి అన్నాడా? లేకపోతే ఓయి నిద్రపోతా లేనైనా అన్నాడా? ఆ మాట ఎట్లుందంటే, ఓయి నిద్రపోతా. ఒక అన్యుడు దేవుని సేవకుని అంటూ ఉన్నాడు, దేవుని నామాన ప్రవక్తగా స్థిరపడిన యోనానంటూ ఉన్నాడు. ఒక అన్యుడు, ప్రభుని ఎరగని వాడు ఏమంటున్నాడు? ఓయి నిద్రపోతా. ఈ లోకంలో మనకి ఏ సాక్ష్యం ఉంది? ప్రార్థనకు వస్తున్నాం, భక్తిగా కనబడుతున్నాం, కానీ మన భక్తి జీవితంలో మన ప్రవర్తన దేవునికి ఇంపుగా ఉండి నింద పొందితే ఆశీర్వాదమే, కానీ మన ప్రవర్తన దేవునికి ఇష్టం లేకుండా లోకానుసారంగా మనం జీవిస్తూ నిందల పాలు అవుతున్నామేమో ఒకసారి ప్రశ్న వేసుకుందాం. కొట్లాడబడింది,
ఆడ ముందుండేది ఎవరు? మనమే, ప్రభు నమ్ముకున్న వారమే. గలాట పడింది. ముందుండేది ఎవరు అన్నా? ఆయన ప్రభు నమ్ముకున్నాడు కదన్నా. ప్రభు నమ్ముకున్నాడు. ఆ మధ్య కాలంలో ఒక స్కూల్లో మంచి మార్కులు వచ్చాయి. ఆ స్కూల్ వాళ్ళు ఊరేగింపు పెట్టారు. నేను కూడా చూడలేదు, సహోదరులు నాకు చెప్పారు. ఊరేగింపు పెట్టారు. పెడితే ముందర డాన్స్ చేసేది విశ్వాసి. ముందర ఆ స్కూల్లో పనిచేస్తాడు ఆ విశ్వాసి. వాళ్ళందరూ ఊరేగింపుగా పోతా ఉంటే, ఆ డ్రమ్ము కొడతా ఉంటే తటకలాక డాన్స్ చేసాడు. ఈయన చూసిన వాళ్ళందరూ అనుకున్నారు, ఈయన దేవుని మనం నమ్ముకున్నవాడు కదా, దేవుని నమ్ముకున్నాడు కదా. బ్యాండ్ మాలం పోతా ఉంది, మెరమల బండి కట్టారు. దారిలో పోతా ఉంటే, ఏమరా సప్పగా ఉన్నారు, ఎగరరు ఒకరన్నా అంటున్నాడు విశ్వాసి. మళ్ళా సంఘ పెద్ద ఆయన కదండి. ఎంత అవమానం, ఎంత అవమానం. దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటూ ఉండగా ఒకవేళ మనకు నవ్వు వస్తుందేమో కానీ నిజంగా మన జీవితాలను బట్టి లోకములో మనకు ఘనత కలుగుతుందా లేకపోతే అవమానం కలుగుతుందా? అరే వీళ్ళు క్రిస్మస్ పండుగ చేస్తే మన దసరా పండుగ కూడా చేశారే, యా పండుగ విడిచిపెట్టారు వీళ్ళు? ఎవరనుకుంటారు మన గురించి? ఏమక్క నువ్వు దసరా పండుగ కూడా చేసావు, ఉగాది కూడా చేసావు అంటే అది పక్కింటిలో కాడికి పిల్లలు ఎందుకు పోతారు? నీ పిల్లలు సరిగా పెంచుకుంటే. నేను టీవీ తానన్నా అన్నావు, కొన్ని రోజులు టీవీ కనపడింది ఇంట్లో. ఏమన్నా టీవీ అదన్నా పిల్లలు ఎందుకు పోతారు పక్కింటికి పిల్లలు నువ్వు సరిగా పెంచుకుంటే? సాకులు అంత కదండి. దేవుని పిల్లలారా, అది మనకు తగదు. దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తే దేవుని నామానికి ఘనత కలుగుతుంది. రోమపత్రిక 2:4 మిమ్మును బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతూ ఉంది. ఇప్పుడు అబ్రాహామును అతడు తరివేస్తున్నాడంటే ఇంతగా ఎంత అవమానం. దేవుడు కూడా బాధపడి ఉంటాడు లేదండి? ఖచ్చితంగా తన వాగ్దాన పురుషుడైన పితరుడైన అబ్రహామును వారు తరిమి వేస్తూ ఉండగా, జనులందరూ గుంపు కూడి వారు పంపించి వేస్తూ ఉండగా, ఒకవేళ ఈ విధంగా నాకు అనిపించింది, పశువులు కట్టేసిన ఆ గుంజలు, ఆ తాళ్ళు, అబ్రహాము ఒకవేళ ఉన్నీలే అన్నాడనేమో, ఈ ప్రజలందరూ ఏమంటున్నారు, నీదెందుకు నాయన స్వామియుడా, మొత్తం తీసుకోమో, నీ గుంజలు కూడా మాకు అవసరం లేదు అన్నారేమో. అక్కడ మా రాయమన్న మాట ఆ రీతిగానే ఉంది. అతను కలిగిన సమస్తమును పంపివేసిరి. ఒకవేళ కుంటి గొర్రెనో కుంటి పశువు ఏదోనో కానీ ఇంకా ఉన్నీలయ్యా ఇది అన్నాడేమో అబ్రాహాము. వద్దు తండ్రి, నీ సొమ్ము మాకు ఏదొద్దు నాయన, పో తండ్రి, దయచేయి తండ్రి అన్నట్టుగా పంపించినట్టుగా ఉంది. అది అదండి, మీకు అనిపించడం లేదా? ఆ రీతిగా దేవుని పిల్లలుగా దేవునామం గణపరచబడాలి, దేవునామం హెచ్చించబడాలి, దేవునామం గణపరచబడాలి. హెజ్కేలు గ్రంథం 36:20 దేవుడు హెజ్కేలుతో మాట్లాడుతూ తన జనుల గురించి తాను పలికిన మాట కూడా ఆ రీతిగానే ఉంది. చూడండి హెజ్కేలు గ్రంథం చూడండి, హెజ్కేలు గ్రంథం త్వరగా, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 20 వారు తాము వెళ్లిన స్థలముల్లోని జనుల యొద్దకు చేరగా ఆ జనులు ఏమంటున్నారు చూడండి, వీరు అంటున్నారు, ఆ జనులు అంటున్నారు వీరి గురించి ఏమంటున్నారు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు. మన చెలిమిలో పోతాం నేను మనోహరన్ జీప్లో. పావులపాడుకు వెళ్ళిన తర్వాత ప్రచారం చేస్తున్నారు చాలా మంది. అంటే ఎలక్షన్లు వచ్చాయి కదా, ప్రెసిడెంట్ ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నారు. నేను సడన్ గా ఇద్దరు భార్యాభర్తలను చూశాను ఆ గుంపులో. అరే ఏంటి వీళ్ళంటే వెళ్తున్నారు రాజకీయ నాయకులు వెంట. వాళ్ళు అవి బ్యాలెట్ పేపర్లు, నమూనా పత్రాలు చేతపట్టుకున్నారు, ఇంటింటికి పోతున్నారు, ఇస్తున్నారు, ఇటు మొక్కుతున్నారు. మన ప్రార్థనకు వస్తారు. వీరేంటి రాజకీయ నాయకులు వంటి వెళ్ళటం, ఎలక్షన్లో ఆ రీతిగా ప్రచారం చేయటం ఏంటి? నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణం. ఈ సందర్భంగా మాట చెప్తానండి. విలేజెస్ నుంచి వచ్చిన వారు, పల్లెటూరు నుంచి వచ్చిన వారందరికీ ఒక మనవి ఏంటంటే, మీ పల్లెటూరులో ప్రెసిడెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి.
ఓటు వేయాలన్నా వద్దా? వేయాల్సిందే. ఎవరికి వేస్తారు? ఎవ్వరికి తెలియకూడదు. మన అమ్ముడు వేడున్నాం కాదు, డబ్బులు తీసుకొని మీకేస్తాంలే. నో, దేవుని పిల్లలు మనం ఎరిగితే ఓటు వేయాలో, ఎవరన్నా వచ్చి అడిగినా, ఎవరన్నా వచ్చి నాకు ఓటు వేయరమ్మా అని అడిగితే మంచిది చూస్తాంలే అనాలి అంతే. లేకపోతే ఇంకా సమయం ఉంటే నా దేవునికి ప్రార్థన చేసుకొని నేను వేస్తాను, ఎవరికి ఏమంటే వారికి వేస్తాను అన్నట్టుగా ఉండాలి అంతే. కానీ మీకేస్తలే, మీరు ఎంత ఇస్తారు? వద్దు, ఆ వ్యవహారమే వద్దు. మనకు డబ్బులు ఇస్తే తీసుకోకండి. ఏమైతుంది? నా ఊరికి ఆడ తీసుకోవచ్చంట, ఈడ తీసుకోవచ్చంట. అంత అమ్ముడు పోయావు నువ్వు. ఎక్కడికి అమ్ముడు పోవద్దండి. దయచేసి దేవుని పిల్లలుగా ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇది ప్రభుత్వం మనకి ఇచ్చిన అధికారం. అయితే మనం ఎవరికి ఓటేస్తున్నాం అనేది కూడా ఎవరికి తెలియకూడదు. రహస్య ఓటింగ్ అనేది ప్రభుత్వ నిబంధన. ప్రభుత్వ నిబంధన. అది కూడా ఓటేసేప్పుడు ఎక్కడ పోతాం? చుట్టూ బట్ట కట్టింటారు, లోపల పోయి ముద్ర తీసుకొని ప్రార్థన చేసుకొని ఆనే మళ్ళా గంటల దగ్గర ప్రార్థన చేశారు. ముందు ఇంటికాడ ప్రార్థన చేసుకొని పోయి ఓటేయండి అంతే. ఓటేసారండి నెమ్మదిగా అంతే. ఎవరికేసావు అంటే నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం, నాకు జగన్ అంటే ఇష్టం. ఎందుకు నీకు ఇవన్నీ? నువ్వు దేవుని బిడ్డవు అంతే. ఈ లోకంలో ఉన్నావు కాబట్టి ఓటు హక్కు వినియోగించుకుంటావు అంతే. ఆ ప్రకారమే చేయాలండి. మనం బయటపడకూడదు, ఎవ్వరికి బయటపడకూడదు. మీరే పార్టీ అని అన్నారు ఎవరన్నా ఏమనాలి మనం? కరెక్ట్ అట్టే అనాలి అంతే. నేను యేసయ్య పార్టీ, మన దేవుని పార్టీ అన్నాడు. ఎవరి పార్టీ మనం కాదు. ఈ రాజకీయాల జోలికి మనం వెళ్ళడానికి వీలు లేదండి. కాబట్టి దయవుంచి మీ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఓటు వేయండి తప్పకుండా. కానీ ఎవరికి వేయాలి? ప్రభు ఎవరికి చెప్తే వరకేండి అంతే. మనకు అభిమానం వద్దు, పార్టీల మీద అభిమానం వద్దు, ప్రభు మీద అభిమానం ఉంటే చాలు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మును బట్టి నా పరిశుద్ధ నామము దూషణ కలుగుటకు ఇశ్రాయేలు కారణమైరి. చాలా వేదన భరితమైన సంగతి అది. అబ్రాము ఆ రీతిగా తరిమి వేయబడ్డాడు, ఆ రీతిగా పంపించి వేయబడ్డాడు. నీ దారిని వెళ్ళిపో అన్నట్టుగా రాజు చేత గద్దించబడ్డాడు. ఇప్పుడు అబ్రాము ఏం చేశాడు చూడండి. 13వ అధ్యాయం యెహోవా మోషే 13వ అధ్యాయం మొదటి వచ్చిన అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంట పెట్టుకుని ఐగుప్తు నుండి దక్షిణ దేశమునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారు పశువులు గల బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయించు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. 9వ వచనంలో ఏముందండి? 8వ వచనంలో హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. 12వ అధ్యాయం 8వ వచనంలో, 13వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతున్నది ఒకే స్థలమే. తాను ఏ స్థలం నుండి అయితే వెళ్ళాడో, ఏ స్థలం నుండి అయితే దూరంగా వెళ్ళడం ద్వారా దేవునికి తనకు ఎడబాటు కలిగిందో అదే స్థలానికి మరలా వచ్చాడండి. అదే స్థలానికి మరలా వచ్చాడు. కంప్యూటర్ యూజ్ చేసే వారికి తెలిసి ఈ సంగతి. ఏదైనా మనకు వేస్ట్ గా ఉంది ఫైల్ అన్నప్పుడు దాన్ని డిలీట్ చేస్తే ఎక్కడ పోతుంది? అది రీసైకిల్ బిన్కి పోతుంది. మళ్ళీ అవసరమైనప్పుడు మనం దాని మీద రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేస్తే వెంటనే ఏమని అడుగుతుంది? అక్కడే ఓపెన్ కాదు అది. ఒక మాట అక్కడ చెప్తాడు, ఖచ్చితంగా కంప్యూటర్ కనపడుతుంది. రిస్టోర్ మరలా ఉన్న స్థలానికి పోవాలి. ఉన్న స్థలానికి పోయినప్పుడే అది ఓపెన్ అవుతుంది. రీసైకిల్ బిన్ లో ఓపెన్ అవుతుందా? ఓపెన్ కాదు. అది అక్కడ ఉంటుంది, కానీ అది మళ్ళీ ఉన్న స్థలానికి పోయినప్పుడే ఓపెన్ అవుతుంది అంతే. అబ్రాము తాను ఎక్కడి నుంచి అయితే వెళ్ళాడో అక్కడికే వచ్చాడు. మరలా తాను మొదట బలిపీఠము కట్టిన, మొదట ప్రార్థన చేసిన స్థలానికి, అనగా బేతేలుకు తాను వచ్చాడు. ఎక్కడి నుంచి అయితే అబ్రాము దేవునికి దూరం అయ్యాడో, ఏ స్థితిలో నుండి, ఏ స్థలము నుండి దేవునికి అబ్రాహాముకు ఎడబాటు కలిగిందో అదే స్థలానికి మరలా అబ్రాము తిరిగి వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సోదరులారా, దేవుని పిల్లలుగా దేవునికి మనకు ఎడబాటు కలిగిన సందర్భం ఏంటో ఆలోచించుకొని తిరిగి ఆ స్థలానికి మనం చేరావాలి. అన్న చంపుతాడేమోని పారిపోయాడు.
వెళుతూ వెళుతూ దారిలో రాత్రి నిద్రపోయాడు. దైవ దర్శనం కలిగింది. లేచి అక్కడ రాయి నిలబెట్టి నూనె పోసాడు. దానికి ఏమని పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. ఎవరండి ఆయన? యాకోబు. బేతేలు అని పేరు పెట్టాడు. నేను మరణం వచ్చేటప్పటికీ ఇక్కడ ఇంకా ఏదేదో చేస్తాను, ఏమేమో చేస్తానని అన్ని దేవునితో నిబంధన చేసుకుని వెళ్ళిపోయాడు. పోయి సంసార సాగరంలో మునిగిపోయాడు. అంతే, మునిగిపోయాడు. దేవుడు మాట్లాడాడు, బయటకు రమ్మన్నాడు. ఆ తర్వాత ఆదికాండంలో మనం గమనిస్తాం. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయంలో మనం గమనిద్దాం. 35వ అధ్యాయంలో ప్రభు దేవాదేవుడు యాకోబుతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. చూడండి, 35వ అధ్యాయం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, దేవుడు యాకోబును మరలా తాను ఉండబోయే దేశానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. తాను ఏ దేశం నుండి అయితే వచ్చాడో, ఎక్కడైతే బలిపీఠం కట్టాడో, దేవునికి తనకు మధ్య ఎక్కడైతే నిబంధన జరిగిందో ఆ స్థలానికి మరలా వెళ్ళమని దేవుడు చెప్తూ ఉండగా అబ్రాహాము అక్కడికి, యాకోబు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత 10వ వచనంలో మనం చూస్తాం. చూడండి, 35వ అధ్యాయం 10వ వచనంలో 35:10. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. 13వ వచనం లేకపోతే 11 నుండి. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళాను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అను పేరు పెట్టాను. ఈ భాగంలో బేతేలుకి ఎప్పుడైతే యాకోబు చేరాడో అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మొదట తాను ఎక్కడైతే బలిపీఠం కట్టాడో ఆ స్థలానికి తాను వచ్చినప్పుడు పేరు మార్చబడింది. అదే సమయంలో వాగ్దానం మరలా ఇవ్వబడతా ఉంది. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన మనకు నిండారుగా కావాలంటే ఏ స్థలంలో నుండి అయితే పడిపోయామో ఆ స్థలానికి మరలా రావాలి. నీ విశ్వాస జీవితం ఎక్కడ ఆరంభించావు? దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు గట్టి విశ్వాసం కనపరిచావు. రాను నీ జీవితంలో ఎలాంటి చల్లారబడిన జీవితం నీ జీవితంలో కనబడుతుంది. ఒకసారి ఆలోచించేయి. ప్రారంభంలో ఎంతో భక్తిగాను ఉండేవాడివి, ఎంతో ఆసక్తిగాను ఉండేవాడివి, ఉత్సాహంగా దేవుని కొరకు జీవించాలి అనే సమర్పణతో ఉండేవాడివి. రాను 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 దేవునికి నీకుండే సంబంధం చిన్నగా ఎడబాటవుతుంది. ఎంతో ఆసక్తిగా దేవుని సంఘంలో ప్రార్థించే నీవు రాను రాను ప్రార్థనా జీవితంలో తక్కువైపోయావు. దేవుని గ్రంథాన్ని ధ్యానం చేసే విషయంలో రాను రాను తక్కువైపోయావు. ఎంతో ధ్యానం చేసేవాడివి, ఎల్లప్పుడూ దేవుడు మాట్లాడేవాడివి. రాను 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 లోకానుసరమైన మాటలు నీ నోట వస్తా ఉన్నాయి. ఎక్కడి నుంచి అయితే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నీ దిగుజాడు స్థలం ప్రారంభమైందో తిరిగి అదే స్థలానికి నువ్వు మరలా రావాలి అంటున్నాడు దేవుడు. అబ్రాహాము వచ్చాడు, యెహోవా నామమున బలిపీఠం కట్టిన చోటని మరలా ప్రార్థన ప్రారంభించాడు. యాకోబు వచ్చాడు, అక్కడే బలిపీఠం కట్టాడు. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు, యాకోబును దీవించాడు, పేరు మార్చాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా యాకోబును చేశాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఆ రీతిగా జీవితంలో మార్పు పొందాలి. దేవుడితో చక్కని సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. శ్రమపడిన క్రీస్తుతో చక్కని సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆయనతో అన్యోన్యమైన సహవాసము కలిగిన వారంగా మనం ఉండాలండి. దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుని దీవెనలు సమృద్ధిగా మనతో ఉంటాయి. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మనం ఉండేవారుగా ఉంటే దేవుని తోడు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన మిమ్మల్ని విడవను ఎడబాయనన్నాడు. ఆ వాగ్దానం జీవితం నెరవేర్చబడాలంటే మనము ఎల్లప్పుడూ దేవునితో కలిసి ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించే వారముగా, ఆయనకు బలిపీఠాలు కట్టే వారంగా, ఆయన సన్నిధిలో ఆయన స్తుతించే వారముగా, ఆయనతో సహవాసాన్ని చేసేవారుగా మనం ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనకందరికి తెలిసిన వచ్చిన భాగం ఒకసారి మనం చదువుకొని సందేశాన్ని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఎఫెసు సంఘాన్ని గురించి ప్రభు పలుకుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం
రెండవ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతూ 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను, ఏమంట? అయినను ఇది నువ్వు చేస్తున్నా నీలో ఒకటి కొరతగా ఉంది. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నీలో కొరతగా ఒకటి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయితే నీలో కొరతగా ఒకటి ఉంది. నువ్వు దేవుడికి ఇస్తూనే ఉన్నావు, అయితే కొరతగా ఒకటి ఉంది. ఒక విషయంలో నువ్వు కొరతగా కనబడుతున్నావు అంటున్నాడు దేవుడు. అన్నీ సంపూర్ణంగా దేవుడితో కనబడటంలా, దేవుడు చూసినప్పుడు దేవుడు కోరే విధంగా, దేవుడు మెచ్చే విధంగా, దేవుడు నిన్ను అభినందించే విధంగా జీవితం కనబడటంలా. అందుకోసం దేవుడు అంటున్నాడు, ఆయనను మొదట నీకున్న ప్రేమను నీ వదిలితేవని నీ మీద నేను తప్పొకటి మోపవలసి ఉన్నది.